సర్వైవర్స్. అండ్ ఇదంతా కూడా క్యాన్సర్ అంటే భయం కూడా ఉంది మ్యామ్. అంటే క్యాన్సర్ ని డెత్ తో రిలేట్ చేసుకుంటున్నారు చాలా మంది మూవీస్ వల్ల. అండ్ చాలా మటుకు కూడా అందరూ వెళ్ళి డిస్కస్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు వాళ్ళందరూ కూడా ఎక్కడ మాట్లాడుకుంటారు, సంథింగ్ బ్యాడ్, ఏదైనా ఇంట్లో ఏదైనా బ్యాడ్ ఈవెంట్ అయింది అనుకోండి, అప్పుడు వెళ్ళి ఏమైంది అది స్టోరీస్ ఎక్కువ వస్తాయి. సో ఆమెకి ఇలా అయిందంటే ఇంత ట్రబుల్ అయ్యి కష్టపడి ఇంత ఇబ్బందులు పడి చనిపోయారు అనే టాక్ వచ్చేసరికి భయపడిపోతున్నారు. సర్వైవర్స్ ఉంటారు కదా మ్యామ్. మనకి మొన్న పేషెంట్ వచ్చారు మ్యామ్. షీఈస్ అరౌండ్ 26 ఆర్ సంథింగ్, రీసెంట్లీ మ్యారీడ్. పెళ్ళైన తర్వాత 1 month 2 months కి బ్రెస్ట్ లంప్ తెలిసింది. క్యాన్సర్, పాపం క్యాన్సరే డిటెక్ట్ అయింది. షీ అండర్వెంట్ ఆల్ ద ట్రీట్మెంట్ అండ్ ఇప్పుడు 2 పిల్లలతో షీఈస్ లైక్ లివింగ్ హ్యాపీలీ. ఆల్మోస్ట్ 10 years అవుతుంది. షీఈస్ హ్యాపీ, కంఫర్టబుల్. వీళ్ళ స్టోరీస్ బయటికి రావు. సర్వైవర్స్ అనేది ఎంతో మంది సర్వైవర్స్ ఉన్నారో ఎవరు స్టోరీస్ బయటకు రావు. అంతేందుకు ఐ హావ్ స్టేజ్ 4 పేషెంట్స్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ కి ఎన్ని అడ్వాన్సెస్ ఉన్నాయో నీకు తెలుసు. సో ఈవెన్ విత్ stage 4 దే ఆర్ సర్వైవింగ్ ఫర్ 10 years నౌ. 10 years బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ మెడ్స్, లంగ్ మెడ్స్ ఉన్న పేషెంట్స్ కూడా విత్ వెరీ అడ్వాన్స్డ్ కీమోథెరపీ మెడిసిన్స్ దే ఆర్ సర్వైవింగ్ ఫర్ మోర్ దెన్ 10 years నౌ. అంత బాగా ఉంది. సో బట్ స్టిల్ దేర్ ఇస్ అ స్టిగ్మా. The worst part is I see patients going to Hakims, I see going to Ayurveda treatments, and they make them believe that ఇది తగ్గిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గిపోతుంది. ఇట్ ఇస్ గోయింగ్, సైజ్ పెరుగుతున్నా కూడా ఫస్ట్ ఇలాగే పెరుగుతుంది తర్వాత తగ్గుతుంది అనే అంటూ వాళ్ళని ఎంత ముందుకు తీసుకెళ్తారంటే. ఒక stage 2 క్యాన్సర్ పేషెంట్ మనం ట్రీట్మెంట్ ఇస్తే బ్రతికే ఆమె ఇలా ఆల్టర్నేట్ ట్రీట్మెంట్కి వెళ్ళి 6 months తర్వాత మళ్ళీ వచ్చింది stage 4. పాపం అప్పటికి స్పైనల్ మెడ్స్ వచ్చేసి బెడ్ రిడన్ అయిపోయి అసలు చూడడానికే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మనం కూడా ఏం చేయలేము. నా దగ్గర పేషెంట్స్ ఒక బ్రెస్ట్ పేషెంట్, షీ కేమ్ హోల్డింగ్ ద బ్రెస్ట్ ట్యూమర్ లైక్ దిస్. ఓ మై గాడ్, ఇమాజిన్ వాట్ ఐ షుడ్ డూ. She was holding like this. ఆ బరువు మోస్తారు గానీ she was in severe pain, she was in severe discomfort. ఆమెను వెంటనే అడ్మిట్ చేసి పాలియేటివ్ బ్రెస్ట్ మాస్టెక్టమీ చేయాల్సి వచ్చింది. మాస్టెక్టమీ విత్ ఫ్లాప్.